కుటుంబ నేపథ్యం చూసి పద్ధతిగా చేసిన అమ్మాయికి తను కోరుకున్న చదువు లేదనో నాగరికంగా లేదనో వంకపెట్టి విడాకులు కోరిన అబ్బాయిలు, చేసుకున్నవాడు తనని సంతృప్తి పరచడం లేదని విడాకులు కోరుకున్న అమ్మాయిలు, వీరంతా ఒక ఎత్తు, నేనివాళ చదివిన కేసు ఒక ఎత్తు. ఎటుపోతోంది ఈ వ్యవస్థ? అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నత చదువులు చదువుకుంటూ ఉన్నతోద్యోగాలు చేస్తూ ఇలా ఎందుకు దిగజారిపోతున్నారు? అభివృద్ధి చెందుతోన్న సాంకేతిక పరిజ్ఞానం యువతలో ఇలా నేర ప్రవృత్తిని కలిగించడానికి కారణమేంటి? ఇష్టం లేకపోతే విడాకులు ఇవ్వడానికి చట్టం అభ్యంతర పెట్టడం లేదు. ఇదివరకన్నా ఇప్పుడు విడాకులు త్వరగా లభిస్తున్నాయి. అలాంటప్పుడు విడిపోకుండా కట్టుకున్న భార్యని అలా హింసించడం సంస్కారమా? అంత ఉన్నత చదువులు చదువుకున్నవాడు తనతో సమానంగా చదువుకుని తనతో సమానంగా అంతకన్నా ఎక్కువగానే సంపాదిస్తున్న భార్యని అంత దారుణంగా పెళ్లికి ముందు ప్రేమించడం నేరమా? పెద్దవాళ్ళు ఆమె ప్రేమ ఒప్పుకోకపోతే అది ఆమె తప్ప? పెళ్లి కాగానే భర్తని నమ్మి నిజాయితీగా నిజం చెప్పడం ఆమె చేసిన పాపమైంది. మగవాడు మాత్రం పెళ్లి కాకముందు పెళ్ళయ్యాక కూడా అడ్డంగా తిరిగేయొచ్చు, ఎంతమందినైనా ప్రేమించవచ్చు, వాడుకుని వదిలేయొచ్చు. కానీ ఆడపిల్ల ప్రేమించకూడదా? ఇది అన్యాయం కాదా? ప్రేమిస్తే నేరం చేసినట్టా? అలా ఎవరు చెప్పారు? ఏ చట్టంలో ఉంది? నాకు తెలిసి ఎక్కడా లేదు. ప్రతి వాళ్ల మనసు పెళ్లి కాకముందు తెల్ల కాగితం లాంటిదే. నచ్చిన వాళ్ల పేరు రాసుకునే హక్కు అందరికీ ఉంది. ఏ కారణం చేతనైనా పెళ్లి కాకపోతే ఇంకా ఆ మనసు చెత్త కాగితమైనట్టా? దారుణం. ఆ వెధవని ఏం చేస్తే పాపం ఉంటుంది? ఏం చేసినా పాపం లేదు. ఎలాగో చావు తప్పి కన్ను లొట్టబోయి వచ్చింది. కానీ పాపం ఆ అమ్మాయి నూరేళ్ల జీవితం నవ్వుల పాలైంది. అవమానంతో, గుండె పగిలే దుఃఖంతో అటు ఆమె తల్లిదండ్రులు, ఆమె కూడా సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి. ఆమె ఎలా బతుకుతుంది? ఆమెకి న్యాయం చేయాలి. నేరం వాడు చేస్తే శిక్ష ఆమెకి వేయడం అమానుషం. నో, నేనామెని తిరిగి తలెత్తుకుని బతికేలా చేస్తాను. ఎస్, చేస్తాను. వాడికి అత్యంత భయంకరమైన శిక్ష పడేలా చేస్తాను. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య అని కూడా చూడకుండా ఆమె మాన మర్యాదలు బజారుకెక్కించిన చదువుకున్న రాక్షసుణ్ణి ఊరికే వదలకూడదు. ఈ కేసు నేను టేకప్ చేసి తీరాలి. అదృష్టం బాగుండి ఆమెకి తెలిసిన సాంకేతిక పరిజ్ఞానం ఆమెని రక్షించింది. లేకపోతే ఆమెకి చావే శరణ్యమయ్యేది. ఆడదాని అందం వ్యాపార వస్తువు అయిపోతోంది. మగవాడు తలుచుకుంటే ఎంతకైనా తెగిస్తాడన్నమాట. నాకు తెలుసు, ఈ దేశంలో చట్టం, న్యాయం సులభంగా అమ్ముడుపోగలవు. కానీ నేను అమ్ముడుపోను. నా ఆలోచనలు ఆగడం లేదు. శరీరం విశ్రాంతిగా మంచం మీద వాలినా నా మెదడు మాత్రం కార్ఖానాలాగా హోరెత్తిపోతోంది. ఇవి అంతం లేని ఆలోచనలు. ఇంతగా ఏ కేసు నన్ను కదిలించలేదు. చాలా యాంత్రికంగా, ప్రొఫెషనల్గా అన్ని కేసులు చూశాను. కానీ ఇది నన్ను ఉన్మాదిలా మార్చేస్తోంది. ఈ జనరేషన్ పిల్లలు ఇలా ఇంత క్రిమినల్స్గా మారడానికి కారణాలేంటి? టీవీ సీరియల్స్, గేమ్ షోలు గోరంతను కొండంత చేసి ఒక హారర్ మూవీలాగా వార్తలను చూపించే తీరు ఏది చూసినా రోతే, అసహ్యమే. ఎథిక్స్ లేని సీరియల్స్. ఎక్కడ బతుకుతున్నాం? సభ్యత, సంస్కారం ఉన్న సామాజిక వ్యవస్థలోనా? నీతి నియమాలు లేని ఆటవిక సమాజంలోనా? వివాహం అనేది సంస్కారవంతమైన సామాజిక ఒడంబడిక. కానీ ఇదేంటి? సీరియల్స్ తీసే వాళ్లకి కుటుంబం లేదా? భార్యాభర్తల బంధం అనేదానికి విలువలేదా? ఇలాంటి సంఘటనలు జరిగితే ఆడపిల్లలు పెళ్లి అంటేనే భయపడి పారిపోతారు. పెళ్ళంటే ఒక తీయటి కలగా కాక ఒక పీడ కలగా మారే పరిస్థితి రాకూడదు. ఎక్కడుంది ఆడపిల్లలకి భద్రత? సమాజంలో లేదు, కార్యాలయాల్లో లేదు, ఆఖరికి కుటుంబంలో కూడా భద్రత లేకపోతే ఎక్కడ బతుకుతుంది? శృంగారం ఒక మధురమైన సృష్టి కావ్యం. దానిని వికృత చేష్టలతో భయంకరం చేస్తే ఏ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంటుంది? ఏది ఏమైనా నేను ఆ అమాయకురాలికి న్యాయం చేసి తీరాలి. ఇంకొక మగాడు ఇంత అమానుషంగా ప్రవర్తించకుండా అసాధారణమైన తీర్పు ఇచ్చేలా చూడాలి. ఒక లేడీ లాయర్గా ఇది నా బాధ్యత. సంయు, చంద్ర పిలుపు వెనకాలే అతని మెత్తని అడుగుల శబ్దం వినిపించింది. అమ్మయ్య, చందు వచ్చాడు. తనతో నా ఆలోచనలు పంచుకుంటే నాకు కొంచెం రిలీఫ్. కళ్ళు తెరిచాను. ఏం చేస్తున్నావు డియర్? ఆర్ యు ఓకే? అంటూ వచ్చి మంచం చివర నాకు దగ్గరగా కూర్చున్నాడు. తను కూర్చోవడానికి చోటు ఇస్తూ కొంచెం జరిగి ఓకే అన్నట్టుగా నవ్వాను. చంద్ర నాకు ఇంకా దగ్గరగా జరిగి కుడి చెయ్యి నా నడుం మీదుగా తిప్పి పరుపు మీద కొద్దిగా వాలి ప్రేమగా అడిగాడు. బాగా అలసిపోయావా? అవునన్నట్టు తలాడిస్తూ నీకోసమే ఎదురు చూస్తున్నాను అన్నాను. చంద్ర నవ్వి నా నుదుటి మీద చుంబిస్తూ
కోర్టుకు వెళితే నేను గుర్తురానంతగా ఇన్వాల్వ్ అయిపోతావుగా అన్నాడు. చంద్ర చేయి అందుకుని చెంప మీద రాసుకుంటూ అన్నాను. ఇవాళ మెంటల్గా బాగా డిస్టర్బ్ అయ్యాను. ఎందుకు? ఎనీథింగ్ రాంగ్ అన్నాడు నా మొహం మీద పడిన వెంట్రుకలు సర్దుతూ. ఆ స్పర్శకి చలించిపోతూ మరింత దగ్గరగా జరిగాను. చంద్ర నా ప్రాణం, నా సర్వస్వం అతనికి ఎప్పుడో ధారాదత్తం చేశాను. అతని మంచితనం, సంస్కారం, ఆధునిక భావాలు నన్ను మొదటి పరిచయంలోనే ఆకట్టుకున్నాయి. అందుకే అసలు పెళ్ళే చేసుకోవద్దనుకున్న నేను పరిచయమైన స్వల్పకాలంలోనే అతను చేసిన ప్రపోజల్ అంగీకరించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తప్పు చేశాను అనే ఆలోచనకి తావు లేకుండా నన్ను అపురూపంగా, ఎంతో గౌరవంగా చూసుకుంటున్నాడు. మా మధ్య ఎప్పుడూ అసమానతల ప్రసక్తి రాలేదు, అహంకారాలు తలెత్తలేదు. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకుంటూ చేస్తున్న అనురాగం, ప్రేమ కలిసిన అన్యోన్య దాంపత్యం మాది. చంద్రని భర్తగా పొందిన నేను మగవాళ్లలో దుర్మార్గులు ఉంటారని, అందులో కూడా మరీ ఇంత దారుణంగా ఉంటారని ఊహించలేను. అలాంటి వాడిని భర్తగా పొందిన ఆ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలు. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? నా మొహం మీద చిటికలు వేస్తూ అడిగాడు. నేను చప్పున అతని ఒడిలో తల పెట్టుకుని పడుకుని అన్నాను. నిన్ను భర్తగా పొందడం నా అదృష్టం చంద్ర. మన సహస్రని కూడా నీ అంత మంచివాడికే ఇవ్వాలి. నా వైపు చిత్రంగా చూశాడు. ఏమైంది సమయం అన్నాడు మార్ధవంగా. ఇవాళ ఒక భయంకరమైన కేసు చదివాను. మనసంతా పాడైంది. ఏం కేసది? అలాంటివెందుకు టేకప్ చేస్తావు? ఏదన్నా మర్డర్ కేసా? అంతకన్నా భయంకరమైనది. ఏంటది? బ్రుకుటి ముడివేశాడు. హైదరాబాద్లో బీటెక్ చేసి, అమెరికాలో ఎంఎస్ చేసి, పీహెచ్డీ కూడా చేసి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న ఒక కుర్రాడు, హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ చేసిన అమ్మాయి, వీళ్ళిద్దరికీ పెద్దవాళ్ళు, జాతకాలు, అటేడు తరాలు ఇటేడు తరాల కుటుంబ నేపథ్యం చూసి మరీ పెళ్లి చేశారు. పెళ్లి కాగానే అమ్మాయిని తీసుకుని అతను అమెరికా వెళ్ళిపోయాడు. 10 రోజులు ఆ అమ్మాయిని ప్రేమానురాగాల్లో ముంచి తేల్చాట. ఆమె అందం మీద కవిత్వాలు చెప్పి, ఇంత అందం నాకు దక్కడం అదృష్టం అన్నట్ట. ఆ అమ్మాయి అతని ప్రేమ చూసి మురిసిపోయి ఆ మత్తులో తన ప్రేమ కథ చెప్పేసిందట. ఓ, ఆ అమ్మాయి పెళ్లి కాకముందు ఎవరినైనా ప్రేమించిందా? మరి అతన్నెందుకు పెళ్లి చేసుకోలేదు? అడిగాడు చంద్ర. అతనిది వాళ్ల కులం కాకపోవడం ఒక కారణమైతే, ఆర్థిక స్థితి కూడా అమ్మాయి స్థాయికి తగదని అమ్మాయి తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదట. ముందు ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి రావడంతో బాధపడిందట. తర్వాత చేసుకున్నవాడి ప్రేమకి పడిపోయింది. ఆ పెళ్లి కాకపోవడం మంచిదిగా భావిస్తున్నానని భర్తకి చెప్పిందట. అక్కడి నుంచి సీను మారిపోయింది. ఆ విషయం చెప్పినప్పుడు ఆ సంబంధం తప్పిపోయి ఆమె తనకి దక్కడం అదృష్టం అన్నాడట. సరిగ్గా వారం తర్వాత నుంచి హెరాస్ చేయడం మొదలుపెట్టాడట. మామూలుగా కాదు, మనం ఊహించలేనంత భయంకరంగా. తన స్నేహితులను తీసుకొచ్చి వాళ్లతో పడుకోమన్నట్ట. ప్రతిఘటిస్తే కొట్టడం. అన్నిటికన్నా దారుణం, ఆమె స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు మార్చుకుంటున్నప్పుడు రహస్యంగా ఫోటోలు తీసి నెట్లో పెట్టబోతుంటే ఆ అమ్మాయి లక్కీగా గమనించి వాడితో దెబ్బలాడి ఆ కెమెరా లాగేసుకుని పోలీస్ కంప్లైంట్ చేసి వాడిని అరెస్ట్ చేయించింది. ఎంబసీ సహాయంతో ఇండియా పారిపోయి వచ్చింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అతని పేరెంట్స్ ఆ అమ్మాయిని బెదిరిస్తూ నానా కష్టాలు పెడుతున్నారట. నిన్న నా దగ్గరకు వచ్చి ఇదంతా చెప్పి ఈ కేసు టేకప్ చేసి తనకి న్యాయం చేయమని బతిమాలింది. నిన్న ఆమె తల్లిదండ్రులు వచ్చి నన్ను కలిసి వెళ్లారని వాడి కుటుంబ సభ్యులకి ఎలా తెలిసిందో అప్పుడే నాకు ఉదయం నుంచి 3 సార్లు ఫోన్ చేశారు. కేసు టేకప్ చేయకుండా నన్ను కొనేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎక్కడుంది? పేరెంట్స్ దగ్గర లేదా? పేరెంట్స్ దగ్గరే ఉంది. ఆ కుర్రాడి పేరెంట్స్ కూడా వాళ్ళ ఇంటికి దగ్గరగానే ఉంటారట. కర్మకాలి. ఓ, తల పంకిస్తూ అన్నాడు. పిచ్చిది కాకపోతే అంత మైకమేంటి? మగవాడికి మాత్రం పెళ్లి కాకముందు అఫైర్స్ ఉండవా? అయినా ఏమాత్రం సంస్కారం ఉన్నవాడైనా ఆ అమ్మాయి నిజాయితీగా చెప్పినందుకు సంతోషించాలి. ఏమిటో మన వివాహ వ్యవస్థని ఇతర దేశాల వాళ్ళు ఎంతగా గౌరవిస్తున్నారో అంతగా దిగజారిపోతోంది. తప్పు ఎవరిదో నిర్ణయించడం కష్టమైపోతోంది. నిర్ణయించడానికి ఏముంది చంద్ర? ఇందులో అమ్మాయి తప్పు ఏముంది? ఎవరినో పెళ్లి చేసుకుంటా కదా అని ఆడపిల్లలు ప్రేమించకుండా ఉంటారా? చంద్ర తల విదిలిస్తూ అన్నాడు. పోనీలే, మనసు పాడు చేసుకోకు. నీ ప్రొఫెషన్లో ఇలాంటివి మామూలేగా. టేక్ ఇట్ ఈజీ. అన్నట్టు మర్చిపోయాను, నీకో గుడ్ న్యూస్. నన్ను ఉత్సాహపరచడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. ఏంటది? కుతూహలంగా చూశాను. మన సహస్రకి మంచి సంబంధం వచ్చింది. అలాగా? ఎవరు? నాలో ఉన్న ఆందోళన చేత్తో తీసినట్టు పోయింది. నా స్నేహితుడు అశోక్ తెలుసుగా? వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఎంఎస్ చేసి ప్రస్తుతం అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాడు.
పైగా పీహెచ్డీ చేస్తున్నాడు కూడా. మన సహస్రని ఏదో ఛానల్లో చూశాడట. తమాషా తెలుసా, అశోక్ వాడికేదో మ్యాచ్ చూసి అమ్మాయి ఫోటో మెయిల్ చేశాట. ఆ కుర్రాడు మన సహస్ర వివరాలు ఇచ్చి, ఈ అమ్మాయి నాకు నచ్చింది, వివరాలు తెలుసుకోండి అని చెప్పాడట. నేను ఉత్సాహంగా అడిగాను, సహస్ర తెలుగు ఛానల్లో వస్తుంది, అతను అక్కడ తెలుగు ఇలా చూశాడు? అదే కదా చిత్రం. అందుకే అంటారు పెద్దవాళ్ళు, రాసిపెట్టి ఉంటే ఎక్కడ ఉన్నా కలుస్తారని. అక్కడ తెలుగు ఛానల్స్ వస్తాయిట. అది కూడా ఎవరో ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్ళినప్పుడు చూశాడట. తనకి బాగా నచ్చిందని ఆ అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోమని చెప్పాడట. ఎంత తమాషా! ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇండియా? అతను పార్టీలో తెలుగు ఛానల్ చూడడమేంటి? అతను చూసిన సమయంలోనే సహస్ర కనిపించడమేంటి? దీన్నేనా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనేది? నా భావాలు గమనించిన వాడిలా అన్నాడు చంద్ర. స్వర్గంలో ఎవరు ఎవరికి భార్య కావాలో, ఎవరు ఎవరికి భర్త కావాలో నిర్ణయించడం వల్లనే ఎక్కడెక్కడి వాళ్ళు కలుసుకుని జీవితాలు కలుపుకుంటారు. ఇది నిజం కదా? నేను నవ్వి అన్నాను. అందుకేగా నా క్లయింట్గా వచ్చి భర్తగా మారావు నువ్వు అన్నాను. చంద్ర సమాధానంగా మందహాసం చేశాడు. అసలు పెళ్ళే చేసుకోవద్దు అనుకున్నదాన్ని ఎలా నీ మాటల గారడీలో పడ్డానో నాకే తెలియదు. నా మాటలకి చంద్ర కళ్ళల్లో మెరిసిన కాంతి చూస్తుంటే నేను తన భార్యనైనందుకు తనెంత గర్వంగా ఫీల్ అవుతున్నాడో అర్థమైంది నాకు. ఒక్కసారి 25 ఏళ్ల వెనక్కి నా మనసు పరిగెత్తింది. అమ్మా నెత్తి నోరు కొట్టుకుని పెళ్లి చేసుకోవే అంటూ మొత్తుకున్నా వినకుండా 30 ఏళ్లు కన్యగా బతికాను. చంద్ర నా జీవితంలోకి చాలా యాక్సిడెంటల్గా వచ్చాడు. ఒక అమ్మాయి తరపున నేను తీసుకున్న విడాకుల కేసులో చంద్ర విక్టిమ్. పెద్దల బలవంతంతో పెళ్లి చేసుకుని శోభనం నాటి రాత్రే నువ్వంటే నాకిష్టం లేదు, నేను వేరే కుర్రాడిని ప్రేమించాను, నాకు విడాకులిస్తే అతనితో వెళ్ళిపోతాను అని తెగేసి చెప్పింది ఆ అమ్మాయి. నిర్ఘాంతపోయిన చంద్ర ముందు ఆవేశంతో, మరి ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నావు? నా తల్లిదండ్రులకి నేనేమని చెప్పాలి అని రెచ్చిపోయి అరిచినా చేసేది లేక చేయని నేరానికి దోషిగా నిలబడ్డాడు. చివరికి పరస్పర అంగీకారంతో నా దగ్గరకు వచ్చారు. నేను తప్పు అతనిదే అనుకుని ఆవేశపడిపోయాను. కానీ అతను నా దగ్గరకు పర్సనల్గా వచ్చి జరిగింది వివరించాడు. అది విన్నాక అతని సంస్కారం నన్ను ముగ్ధురాలిని చేసింది. సరిగ్గా వాళ్లకు 6 నెలల్లో విడాకులు మంజూరు చేయించాను. అంత త్వరగా విడాకులు పొందిన కేసు అదే. ఆ తర్వాత చంద్రకి నాకు మధ్య స్నేహం, క్రమంగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ కలగడంతో మా పరిచయం పెళ్లికి దారితీసింది. ఏంటి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళావా? చంద్ర మాటలతో ఆలోచనల నుంచి తెప్పరిల్లాను. స్వచ్ఛంగా మెరిసిపోతున్న అతని కళ్ళల్లోకి చూస్తూ అనుకున్నాను, ఒక అణ్వాయుధం ప్రపంచ శాంతిని కోరుకుంటే మరో అణ్వాయుధం సర్వనాశనం కోరుకుంటుంది. ఒకే రూపం కలిగిన 2 ఆయుధాలు విభిన్నంగా ఉపయోగపడ్డానికి కారణం అది తయారు చేసిన మేధావా, అది ఉపయోగించే వాళ్ల మనస్తత్వమా? భారతీయ వివాహ వ్యవస్థ చాలా బలమైంది అనుకునేవాళ్లు ఈ పోస్ట్ మోడర్నిజం ద్వారా ఏర్పడిన నూతన వైవాహిక వ్యవస్థలో ఏర్పడిన పగుళ్లు చూసి ఏమంటారు? ఎక్కడికి వెళ్తోంది ఈ సమాజం? ఏం జరుగుతోంది? దీర్ఘంగా నిట్టూర్చాను. ఎక్కువగా ఆలోచించకు సమయు, ముందు మన అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించు అన్నాడు చంద్ర. నేను నవ్వి, అవును ఆలోచించాలి అన్నాను. నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఆ మధ్య మనం చాలా క్యాజువల్గా అనుకున్నాం కదా, సహస్రకి 24 ఏళ్ళు వస్తున్నాయి, పెళ్లి చేయాలి అని. చంద్ర మాటలకి తల ఊపాను. దీనినే సంకల్ప బలం అంటారేమో. ఇలా అనుకోగానే అలా సంబంధం వచ్చింది. సహస్ర చాలా అదృష్టవంతురాలు. ఆ మధ్య నా కో లాయర్ జానకి కూడా చూచాయగా అడిగింది, సహస్రకేమన్నా సంబంధాలు చూస్తున్నారా అని. తను కూడా వాళ్ళ అబ్బాయి వివరాలు చెప్పింది. నిజానికి నేను ఆ రోజు సీరియస్గా తీసుకోలేదు. సో సహస్ర పెళ్లి విషయంలో శ్రద్ధ చూపించాల్సిన సమయం వచ్చిందన్నమాట. చంద్ర నా పక్క నుంచి లేస్తూ ఉత్సాహంగా అన్నాడు, ఈ శుభవార్త సహస్రకి నువ్వు చెప్తావా, నేను చెప్పనా? సర్ప్రైజ్ కదా తనకి. నేను నవ్వాను. చంద్ర నాకెందుకో ఎప్పుడూ చిన్న పిల్లాడిలా అనిపిస్తాడు. ఇప్పుడు కూడా అలాగే అనిపించాడు. ముందు దాని అభిప్రాయం తెలుసుకోవాలిగా, ఆ తర్వాత చెప్పాలి అన్నాను. దాని అభిప్రాయం తెలుసుకోవాలా? మనం చూసి ఓకే అంటే సరిపోదా? ఇప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అదేంటి చంద్ర, ఆధునిక యువతి మన ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకుంటుందా? అంటే ఒప్పుకోదంటావా? చంద్ర స్వరంలో అప్పుడే భయం. మృదువుగా అన్నాను, అలా అని కాదు, ముందు దాని అభిప్రాయం తెలుసుకోవడం మన కర్తవ్యం అంటున్నాను. చంద్రమోహన్లో అప్పటికప్పుడే నీలి మబ్బులు ఆవరించడం గమనించి ఓదార్పుగా అన్నాను, ముందు ఫ్రెష్ అయ్యిరా, అలా బ్యాక్ యార్డ్లో కూర్చుందాం. సత్యవతి గారు పకోడీ చేసినట్టున్నారు, అవి తిని టీ తాగి కబుర్లు చెప్పుకుందాం. సరే అంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు చంద్ర.
నేను లేచి డైనింగ్ హాల్ వైపు నడిచాను.